పెద్ది 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 బట్ ఐ వుడ్ సే రామ్ చరణ్ ఓన్లీ. పెద్ద మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. నిన్న నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. సో మరి ఈ రోజు నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయి. నేను గోకుల్ థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ 7:30 షోకి బుక్ చేసుకుని మూవీ అయితే చూసి రావడం జరిగింది. హానెస్ట్లీ స్పీకింగ్, మూవీ చూసిన తర్వాత మాత్రం రామ్ చరణ్ గారి ప్రీవియస్ మూవీ లైక్ గేమ్ చేంజర్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ మూవీ చాలా బెటర్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పా, అందరు పెద్ది అంటే నేను రామ్ చరణ్ అని అంటున్నా అని చెప్పేసి. ఎందుకు అని అంటున్నానంటే మాత్రం మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ మీరు టీజర్ ట్రైలర్స్ అవన్నీ చూస్తే ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు లైక్ ఎంత కష్టపడ్డారు ఏంటి అని చెప్పేసి. ఆ కష్టం అంతా డెఫినెట్ గా ఈ మూవీలో మాత్రం మీకు డెఫినెట్ గా కనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ బిల్డింగ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కుస్తీ ట్రైనింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, అవన్నీ మీకు కనిపించేస్తాయి. పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ గురించి చెప్పేస్తా. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వేస్ట్ క్యారెక్టర్స్, అవసరం లేదు. అందులో ఎస్పెషలీ జాన్వీ కపూర్ క్యారెక్టర్ అయితే వేస్ట్. మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఇంకా కొద్దిగా బాగా చూపించుంటే బాగుండని నాకు అనిపించింది. అప్పలసరి మన జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంటది కదా, సో ఆ క్యారెక్టర్ ని ఇంకా కొద్దిగా చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీ రిలీజ్ కి ముందు ఇంటర్వ్యూస్ లో అది లైక్ పెద్ది ఇంకా అప్పలసూరి క్యారెక్టర్ రెండు మంచి ఫ్రెండ్స్ అని చూపించారు. బట్ ఆ ఫ్రెండ్షిప్ అనేది స్క్రీన్ మీద ఇంకా కొద్దిగా ఎక్కువ చూపించుంటే లైక్ ఇంకా క్లారిటీగా చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ స్టోరీ అనేది ముందుకు వెళ్ళడానికి మాత్రం ఈ క్యారెక్టరే లైక్ అప్పలసూరి క్యారెక్టర్ తోటే ఆ స్టోరీ అనేది ముంగట్టుకెళ్తుంది. ఇంకా శివరాజ్ కుమార్ గారు కూడా లైక్ వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, బాగానే డిజైన్ చేశారు. బట్ ఇంకా కొద్దిగా సెకండ్ హాఫ్ లో ఇంకా కొద్దిగా బాగా చూపించుంటే బాగుండేది. బట్ ఫోకస్ అంతా రామ్ చరణ్ గారి మీద ఉంటది. యాక్షన్ సీన్స్, నాకు కొరియోగ్రఫీ నాకు అంతగా నచ్చలేదు. సో ఇవి మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో రామ్ చరణ్ బ్రిలియంట్ యాక్టింగ్. ఎంత కష్టపడాలో ఈ మూవీకి దానికంటే ఎక్కువనే కష్టపడ్డాడని నేను చెప్తా. ఓకే, ఇంకా మ్యూజిక్, రెహమాన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిక్రీ సాంగ్ కావచ్చు, రే రే రారా సాంగ్ కావచ్చు, ఇంకా ఐటమ్ సాంగ్ ఉంది హల్లో హల్లల్లో ఆ సాంగ్ కావచ్చు, ఇంకా పెద్ది సాంగ్ కావచ్చు, బాగున్నాయి. ఇంకా దానికి తగ్గట్టు బీజిఎం కూడా బాగుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా బీజిఎం బాగానే ఇచ్చారు. బట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్. ఎమోషన్ సీన్స్ లో ఇంకా కొద్దిగా బెటర్ గా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ మాత్రం బాగుంటాయి. లైక్ ఇంటర్వెల్ కి ముందు సీన్ కావచ్చు, లైక్ ఇంకా క్లైమాక్స్ సీన్ కావచ్చు. ప్రీ క్లైమాక్స్ చెప్తలేను, ప్రీ క్లైమాక్స్ నాకు అంత నచ్చలేదు. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం నాకు అక్కడ బాగా అనిపించింది. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ మన బుచ్చిబాబు సనా గారు. చాలా మంది లైక్ అనుకుంటూ ఉంటారు ఉప్పెన్లో కోసారు మరి ఇందులో ఏది కోస్తారు అని చెప్పేసి. అదిగా నేను చెప్పలేను. బట్ మీరు స్పాయిలర్స్ ఏం చూడకుండా ఏం చేయకుండా మీరు డైరెక్ట్ మూవీ వెళ్ళి చూడండి, మీకే తెలిసిపోతుంది ఏంటి ఏం స్టోరీ. యా బాగుంది, బాగానే తీశారు, బాగా ప్రజెంట్ చేశారు. లైక్ ఒక స్టార్ క్యాపబుల్ ఉన్న హీరోని లైక్ ఆ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వకుండా స్టోరీ త్రూనే నేను తీసుకెళ్తా, స్టోరీ వైజే మూవీ అనేది నడిపిస్తా, స్టోరీతోనే హీరో క్యారెక్టర్ అనేది నేను నడిపిస్తా అని చెప్పేసి ప్రూవ్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే ఏదో వేరే రేంజ్ లో ఎలివేషన్స్ ఉండవు. మీకు స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ అయిపోయేంత వరకు మీకు ఒకటే కనిపిస్తాడు, అది రామ్ చరణ్ పెద్ద క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తాడు. ఓకే, ఇంకా మీకు కోర్ పాయింట్ కూడా మీకు తెలిసిపోతుంది. ఓకే, అక్కడ తెలియనట్టు ఏముండదు, మీకు తెలిసిపోతుంది. మీకు మూవీ చూసే కొద్దీ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ల్యాగ్ అన్నట్టు మాత్రం మీకు ఎక్కడ అనిపించదు. బోర్ అన్నట్టయితే అది కూడా మీకు ఎక్కడ కొట్టదు. బట్ కొత్తదనం అన్నట్టయితే మాత్రం మీకు ఎక్కడ అనిపించదు. ఓకే, ఇదైతే మాత్రం నేను డెఫినెట్ గా చెప్తా. మీరు ప్రీవియస్ మూవీస్ లో చూసినట్టుగానే అనిపిస్తుంది. బట్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఇది మాత్రం బాగుంటుంది. ఓకే, సో యా, ఇది మూవీ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మూవీ మీరు చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటుంది. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.